మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు రోజుకొకరు పుట్టుకొస్తా ఉంటారు. దానికి తోడు అధిక సంపాదన లేదంటే అధిక వడ్డీ ఆశ. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఎక్కువ ఎక్కడైతే ఎవరైతే రూ. 10 ఎక్కువ ఇస్తానంటే రూ. 1,00,000 పెట్టుబడి పెట్టండి. మీకు బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ ఇస్తాం. భారీగా అత్యధిక వడ్డీ ఇస్తామంటే వాళ్ళని నమ్మేస్తారు. అలాంటి వాళ్ళని ఆసరాగా చేసుకొని ఈ మోసగాళ్ళు రెచ్చిపోతా ఉంటారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా కావల్లో అదే జరిగింది. అధిక వడ్డీ ఇస్తాము అంటూ నెలకి రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే రూ. 8,000 వడ్డీ ఇస్తామంటూ చెప్పి దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడంట. స్టాక్ బ్రోకింగ్ పేరుతో ఈ మోసం అయితే జరిగింది. తర్వాత ఆలస్యంగా తెలుసుకున్నారు దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ. ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. షేర్ మార్కెట్లో అతను ఎంతో నిష్ణాతుడు అని చెప్పి మీరు గనక ఈ స్టాక్ బ్రోకింగ్లో గనక డబ్బులు పెడితే రూ. 8 అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అయితే వసూలు చేశాడు. నెలకి లక్షకి రూ. 8,000 వడ్డీ ఇస్తానని చెప్పి నమ్మబలికాడు. ఇంకేముందని చెప్పారు. అందరూ పెట్టారు. కొంతమందికి లక్షకి నెలకు 6,000, 7,000, 8,000 ఇలా 3 కేటగిరీలకు కూడా వడ్డీ ఇస్తానని కూడా చెప్పాడట. దీంతో వందలాది మంది తమ దగ్గర ఉన్న నగదు, ఇంటి ఆస్తులు అన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి ఇతని చేతిలో పెట్టారు. సీన్ కట్ చేస్తే మొత్తం తీసుకుని రాత్రికి రాత్రే ఉడాయించాడు. ఇప్పుడు అది కేసు కూడా నమోదు చేశారు. అంటే ఒక రకంగా ఓకే, మాయ మాటలు చెప్పడం మోసం చేసేవాడికి వెన్నతో పెట్టిన విద్య. కాకపోతే నమ్మాలా లేదా అనేది మన ఇష్టం. ఇలాంటి అధిక వడ్డీ అత్యాశ చూపించిన దాన్ని ఎప్పుడూ నమ్మకూడదు. అది ఎప్పటికైనా డేంజరే. మన డబ్బులు మన కష్టపడిన సొమ్ము మనం అది చిన్న చిన్నగా ఎదగాలనుకోవడం తప్ప ఒకేసారి భారీ ఆశతో కనుక ఇలా వెళితే అడ్డదారులు దొక్కితే ఇలాగే ముంచేస్తారు. ఒక రకంగా ఇలా నమ్మిన వాళ్ళకి గుణపాఠం. ఇలా మోసాలు చేసే వాళ్ళు ఎక్కువ పెరిగిపోతున్నారు. అలర్ట్గా ఉండడం మంచిది.